ప్రధాని మోడీ అడ్మినిస్ట్రేషన్ కంటే రాజకీయాలు బాగా చేస్తారు అనే విమర్శ ఉంది. అది కరెక్టేనా? యుక్రెయిన్ రష్యా యుద్ధం దగ్గర నుంచి అమెరికా ఇరాన్ వార్ వరకు అస్థిర పరిస్థితులు ఉన్నాయి. చమురు నిల్వలు ఎక్కువ పెట్టుకోకుండా, రాబోయే ముప్పును ముందే ఊహించకుండా ఇప్పుడు బంగారం కొనకండి, వంట నూనె వాడకండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతగా కుదేలైపోతున్నా ఆ విషయం ప్రజలకు చెప్పకుండా రహస్యంగా ఉంచి ఎన్నికలయ్యాక ప్రజల మీద భారం మోపడం ద్వారా మోడీ రాజకీయాలే చేస్తారు తప్ప అడ్మినిస్ట్రేషన్ చెయ్యరు అనేది అర్థమవుతుంది కదా ప్రజలకు. అంటే ఎకానమీని గనక సమర్థవంతంగా మేనేజ్ చేసి ఉంటే సమస్య రాకముందే జాగ్రత్త పడాలి. ఉదాహరణకు మొదటిది ఆయిల్ రంగంలో మన ఇంపోర్ట్ డిపెండెన్సీ. భారతదేశంలో మనకు అవసరమైన ముడి చమురు ఉత్పత్తి కాదు, గ్యాస్ ఉత్పత్తి కాదు. కానీ ఆ ఉత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు వేసి ఎక్స్ప్లోరేషన్ ఆయిల్ చేయొచ్చు. చీపర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, రిలయబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీతో ముందుగానే కాంట్రాక్ట్లు కుదుర్చుకొని డిప్లొమసీ ద్వారా అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. మనమేమో ట్రంప్ బెదిరిస్తే ఇరాన్ నుంచి చీప్ ఆయిల్ కొనడం మానేశాం, రష్యా నుంచి ఆయిల్ కొనమంటే కొన్నాం, తగ్గించుకోమంటే తగ్గించుకున్నాం, వెనిజులా నుంచి ఆయిల్ కొనడం మానేశాం. సో ఇదన్నీ మన ఫారిన్ పాలసీలో పాలు, డిప్లొమసీలో పాలు. ఇప్పుడు అదే దాంతోపాటు మీకు మా ఇంపోర్ట్ డిపెండెన్సీ 2014లో 77.6% మన ముడి చమురు అవసరాలు దిగుమతులపైన ఆధారపడేది. ఇప్పుడు అది 88.6% పెరిగింది. అలాగే మనకు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90 డేస్కి సరిపోయేంత వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండాలి అంటారు. ఇప్పుడు చైనా లాంటి దేశానికైతే 180 రోజుల వరకు ఉన్నాయి. మనకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి 10 డేస్ మాత్రమే. కెపాసిటీ పెంచుకోవాలి. ఉన్న కెపాసిటీ కూడా ఫిలప్ చేయలేదు. మనకు 5.33 మిలియన్ టన్స్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఇప్పటి వరకు నింపింది 3.37 మిలియన్ టన్స్ మాత్రమే. కేవలం 64% ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ మాత్రమే నింపారు. ఈ ఉన్న స్టోరేజే వాడుకొని చీప్ ఆయిల్, నిజంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్గా మోడీ అయ్యాక ఎన్నడూ లేని స్థాయిలో చౌకగా ఆయిల్ దొరికింది. ఒక దశలో కరోనా టైంలో అయితే $25 పర్ బ్యారెల్ ఉండే. ఈవెన్ వార్ బిగిన్ అయ్యేంత వరకు కూడా $70 పర్ బ్యారెల్ ఉండే. 50-60 రేంజ్లో చాలా రోజులు ఉన్నాయి. అప్పుడు చీప్గా దొరికినప్పుడు కొనిపెట్టుకుంటే ఇవాళ $110 అయినప్పుడు ఉపయోగించుకునే వాళ్ళం కదా. అదేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోలేము. ఇలా వాటర్ స్కేర్సిటీ ఎదుర్కోవటానికి రిజర్వాయర్లు కట్టుకోవడం లేదా? సో అది ఎందుకు చేయలేకపోయామనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. ఆయిల్ అన్నా కనీసం 10 డేస్కి ఉంది. గ్యాస్ అయితే ఆల్మోస్ట్ ఏమీ లేదు. గ్యాస్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు బిల్డే చేసుకోలేదు మనం. సో అమెరికా, చైనా లాంటి దేశాలు పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నారు. మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని ముందు చూపుతో వివరించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా.